గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఎగ్జామ్ మంచిగా రాశారు అనుకుంటున్నా. మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్. సో మీరు అందరూ ఒకసారి కామెంట్ పెట్టండి మీ ఎగ్జామ్ ఎట్లా రాశారు అనేది. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక పర్సన్ ఈరోజు నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద కావాలంటే. సో ఒక పర్సన్ ఈరోజు మార్నింగ్ 5కు ఏమో బయలుదేరిండు ఎగ్జామ్ సెంటర్ కోసం. మార్నింగ్ 5కి బయలుదేరిన అబ్బాయి 150 నియర్లీ 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిండు. 160 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే ఒక బస్సు యావరేజ్గా 3 to 3.5 hours మినిమం టైం తీసుకుంటుంది. అండ్ అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత కూడా మేబీ నాకు తెలిసి హైదరాబాద్లోని సెంటర్ అనుకుంటా. సిటీలో ట్రాఫిక్ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. మార్నింగే స్కూల్లో బస్సులు స్టార్ట్ అవుతాయి, ఆఫీస్కి పోయేటోళ్ళు స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు. మార్నింగ్ 7-7:30 అయిందంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. 7 నుండి మొత్తం 10-11 వరకు ట్రాఫిక్కే ఉంటుంది మనకి. ఎందుకంటే మార్నింగ్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది, అందరు ఆఫీసులకు కానీ స్కూల్కి కానీ కాలేజీలకు కానీ వెళ్తారు కాబట్టి. సో ఎగ్జామ్ సెంటర్కి 9:30కి మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే నువ్వు 9 వరకు అన్న అక్కడ ఉండాలి కదా. అట్లీస్ట్ 8:30కే ఉండాలి యాక్చువల్గా. సో 9 లోపు కంపల్సరీ ఉండాలి కదా. ఎట్లా రీచ్ అవుతావు నువ్వు ఎగ్జామ్కి? సో నాకు బాధ అనిపించింది ఆ కామెంట్, ఆ మెసేజ్ చూసిన తర్వాత. నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిండు, అది చూసిన తర్వాత అన్న మిస్ అయిపోయింది అని. ఇప్పుడు మంచిగా ప్రిపరేషన్ అయ్యి మంచిగా అటెంప్ట్ ఎగ్జామ్ ఇస్తా అనుకున్న ఒక స్టూడెంట్ ఇట్లా జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది. నేను మరీ చెప్పిన, కంపల్సరీ సెంటర్కి ఒక 1 day ముందే వెళ్ళి చూడండి. కొత్త సెంటర్ అయితే, మీకు తెలిసిన సెంటర్ అయితే కొంచెం సెంటర్కి దగ్గరలో అకామిడేషన్ చూసుకొని సెంటర్కి దగ్గరలో ఉండండి. 1 hour బిఫోర్ సెంటర్కి రీచ్ అవ్వండి. ఎందుకంటే ఫోటో తీసుకుంటారు, థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. కింద గేట్ దగ్గరనే ఎంట్రెన్స్లో మనకు ఆధార్ కార్డును, ఐడి ప్రూఫ్ను, హాల్ టికెట్ చెక్ చేస్తారు. చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపల ఫోటోను, థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు, సిస్టమ్ అలాట్ చేస్తారు. ఇది ఒక 30 minutes ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి గంట ముందు పోతే మీకు బెటర్ ఉంటుందని చెప్పిన నేను. సో మీరు ఇట్లా ఎక్కడి నుంచో పల్లెటూర్ల నుంచి వెళ్ళి సిటీకి వచ్చి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళు ఒక 1 day ముందు రండి. ఎన్నో ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్, ప్రైవేట్ బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. మీరు గూగుల్ మ్యాప్స్లో కొడితే వస్తాయి. మీ సెంటర్ దగ్గరలో ఏదో ఒక బాయ్స్ హాస్టల్ అయితే బాయ్స్, గర్ల్స్ హాస్టల్ అయితే గర్ల్స్. పోయి 1 day స్టే చేసి 300-400 తీసుకుంటారు. 250-200 కూడా ఉంటాయి నార్మల్గా. హాస్టల్ డిపెండ్ ఆన్ హాస్టల్. ఒక నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు. సో ఇంటికి ఎంత నైట్ రీచ్ అయినా పర్లేదు కదా. ఎగ్జామ్ సెంటర్కి మాత్రం ఏదో మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చి అట్లా ఏం చేయకండి. బికాస్ సిపి గేట్ ఇది. లక్కీలీ ఆ బ్రదర్ నార్మల్గా 2 సబ్జెక్టులు అప్లై చేసిండు. ఒకటి ఎంఏ తెలుగు, ఒకటి ఎంఏ హిస్టరీ. సో సేఫ్ అయిపోయాడు. అంటే ఎంఏ తెలుగు పోయినా కూడా ఎంఏ హిస్టరీకి ఛాన్స్ ఉంది. బట్ ఒకటే సబ్జెక్ట్ అప్లై చేసిన వాళ్ళు ఎవరికైనా ఇట్లా జరిగితే 1 year గ్యాప్ వస్తుంది. 1 year ఎగ్జామ్ మిస్ అయితే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయరు. సో ఎట్టి పరిస్థితుల్లో రీచ్ యువర్ ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ 1 hour కంపల్సరీ. అండ్ డోంట్ బీ లేట్గా పోకండి, అట్లా చేయకండి. సో మళ్ళీ సెపరేట్గా వీడియో ఎందుకు చేస్తున్నా ఇది అంటే, అది మెసేజ్ చూసుకుంటే నాకు బాధ అనిపించింది. సో అందుకే ఇంత చెప్పినా కూడా వీళ్ళు ఎందుకు వింటలేరు అనిపించింది. అతను కూడా అనుకొని ఉన్నాడు, అంత పొద్దున అంత దూరంకి వెళ్ళి ట్రావెల్ చేసి 150-160 kilometers వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వచ్చి టైమింగ్ మిస్ అయితే వాళ్ళు అలో చేయరు. సో ప్రాబ్లం అవుతుంది. 1 day బిఫోర్ కంపల్సరీ వెళ్ళండి. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు. సో నియర్ బై ఉంటే ఏం కాదు. అండ్ మీ ఫ్రెండ్స్ రూమ్స్ కానీ ఏదైనా ఉంటే ఉండండి. అకామిడేషన్ రిలేటివ్స్ ఇల్లు కానీ అట్లా ఉంటే ఉండండి సెంటర్కి దగ్గరలో. లేదంటే బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉంటే ప్రైవేట్ 300 rupees, 400 rupees, 250 rupees అట్లా ఉంటుంది. 1 dayకి స్టే చేయండి, నో ప్రాబ్లం. ఒకటేసారి రాస్తాం మనం సిపి గేట్ ఎగ్జామ్ రాసినామంటే మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ, సీట్ అలాట్మెంట్ కానీ, తర్వాత అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. మీ ఇంటికన్నా ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు మొత్తం. సర్టిఫికేషన్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ అంతా. మొత్తం సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు వచ్చిన క్యాంపస్లో కానీ కాలేజ్లో కానీ అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఆఫ్లైన్లో వెళ్ళాలి. సో రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైనే ఉంటుంది. మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడే ఆఫ్లైన్లో కాలేజ్కి వెళ్ళి టీసీ ఇచ్చి జాయిన్ కావాలి, అప్పుడు ఉంటుంది మళ్ళీ. సో ఇప్పుడు ఈ ఒక్క ఎగ్జామ్ మాత్రమే సెంటర్లు దూరం పడతాయి. మొత్తం 27 సెంటర్ ఆల్ ఓవర్ స్టేట్. సో సెంటర్లు దూరం పడతాయి కాబట్టి కొంచెం దగ్గర పడ్డోళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ దూరం పడ్డోళ్ళు కొంచెం చూసుకోండి. బికాస్ టుడే ఈజ్ ద ఫస్ట్ డే అండ్ ద లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్. August 11 వరకు కంటిన్యూగా ఎగ్జామ్స్ ఉన్నాయి. డైలీ 3 shifts ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడతారని ఆ కామెంట్ ఈ వీడియోలో పెట్టి నేను సెపరేట్గా దీని గురించి ఒక వీడియో చేస్తున్నా. సో అది ఒక్క స్టూడెంట్ కూడా మళ్ళీ రిపీట్ కావద్దు. ఇట్లా లేట్ అయ్యి ఎగ్జామ్ లోపలికి సెంటర్ అలో చేయకుండా. సో ఒక్క స్టూడెంట్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని అనుకుంటున్నా, ఒక అడ్వైజ్ ఇస్తున్నా మీకు. సో అది ఇట్లా జరిగింది ఒక స్టూడెంట్కి అని చెప్తున్నా. ఓకేనా? సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఎనీ కమెంట్ యూ కెన్ కమెంట్, ఎనీ డౌట్ యూ కెన్ కమెంట్ మీ బిలో. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ కెమిస్ట్రీ స్టూడెంట్.